భీష్మ, సుదీర్ఘమైన ఈ కథంతా విన్నావు కదా. ఇది నేను కేవలము దివ్యజ్ఞానంతో దర్శించి చెప్పుతున్నది కాదు. దివ్యజ్ఞానంతో దర్శించాక కురుక్షేత్రానికి వెళ్ళి ప్రత్యక్షంగా దర్శించిన వృత్తాంతాన్నే నీకు చెబుతున్నాను. ఎక్కడి గోహత్య మహాపాతకం, ఎక్కడి మోక్షప్రాప్తి. అటువంటి మహాపాపం చేసిన వాళ్ళు కూడా శ్రాద్ధ క్రియను ఆచరించినందువల్ల కేవలం 7 జన్మల్లో పరిశుద్ధులై సూటిగా మోక్షాన్ని అందుకోగలిగారు. పితృదేవతలను ధ్యానం చేయటము, పితృదేవతలకు పాలు పండు నీరు నైవేద్యము తర్పణాదులు శ్రాద్ధాదులు పెట్టడం చాలా ముఖ్యమనేది బాగా తెలుస్తున్నది. దీంతో మనం కిందట్లో చెప్పుకున్నాం, మళ్ళీ అట్లనే ఇంకా ఎక్కువ చెప్పుకుంటున్నాం. మనం ఈ మధ్యలో రాజ్యభోగాదులు కావాలనుకునేవారు వాటినే పొందుతారు. దీనిని బట్టి పితృదేవత ఆరాధనకు ఎంతటి మహత్తర ఫలితం ఉందో నువ్వే అర్థం చేసుకో. శ్రాద్ధ మహిమను కీర్తించే ఈ యథార్థ కథను వింటే చాలు, ఎటువంటి నీచుడికైనా సరే అధోగతి పట్టదు. వాడు పశు పక్షి క్రిమి కీటకాది రూపాల్లో పుట్టడు. ఈ కథను బాగా భావన చేసిన వారికి యోగాభ్యాసం సులభంగా అందుకుంటుంది అని చెప్పాడు. జనమేజయుడికి ఈ కథలన్నీ వినిపిస్తున్నటువంటి వైశంపాయనుడు చివరికి ఇలా అన్నాడు: జనమేజయ, వృష్టివంశ చరిత్రను కీర్తించే సందర్భంలో యదువంశానికి మూల పురుషుడైనటువంటి సోముడి గురించి, సోమలోకాన్ని గురించి, సోమలోకవాసులైనటువంటి పితృదేవతల గురించి, ఆ పితృదేవతలను ఆరాధించడం వల్ల లభించే ప్రయోజనాల గురించి నీకు వివరించాను. ఇక సూటిగా ఆ సోమదేవుడి యొక్క చరిత్ర వివరించవలసి ఉంది. ఆ సోమదేవుడు లోకం మొత్తానికి తృప్తిని కలిగించేవాడు. ఆయన చరిత్ర కూడా చెబుతాను, విను. సోమదేవుడి యొక్క చరిత్ర. బ్రహ్మదేవుడి మానసపుత్రుల్లో అత్రి మహర్షి ఒకడు. ఆయన 3000 దివ్య సంవత్సరాల పాటు చేతులు పైకెత్తుకొని కళ్ళు తెరుచుకొని రెప్పపాటు లేకుండా శిలా విగ్రహంలాగా నిలబడి అనుత్తరము అనబడేటువంటి అపూర్వ తపస్సు చేశాడు. ఆయన అలా దీర్ఘ సమాధి స్థితిలో ఉండగా ఆ తపస్సు యొక్క తీవ్రత ఫలితంగా ఆయన కళ్ళలో నుంచి నీటి చుక్కలు బయటకు వచ్చాయి. తేజోమయలైనటువంటి ఆ నీటి బిందువులు మెలమెలా మెరిసిపోతూ 10 దిక్కులకు పాకాయి. ఆ తేజస్సును గమనించాక దిగ్దేవతలు 10 మంది ఆ తేజస్సు వ్యర్థం కారాదని తమ గర్భంలో ధరించాలని ప్రయత్నం చేశారు. ఆ నీళ్ల చుక్కను, 2 కంటి నీళ్ల చుక్కను, ఆ తేజస్సును. కానీ ఆ తేజస్సును భరించలేక వాళ్ళ గర్భాల్లో పెట్టుకున్నారు. కానీ భరించలేక మళ్ళీ వదిలేశాయి. ఈ లోపల ఆ తేజస్సు మొత్తము కలిసి ఒక చిన్న పిండంలాగా ఏర్పడి ఆ పిండం కిందికి పడసాగింది. దానిని గమనించిన బ్రహ్మదేవుడు ఆ గర్భపిండంలో 3 లోకాలను పుష్టివంతం చేయగల దివ్యజీవి ఉన్నాడని, అతడు తనకు మనవడని గమనించి ఆ పిండాన్ని రక్షించేందుకోసం ఒక దివ్య రథాన్ని తీసుకొని వేగంగా ముందుకు వచ్చాడు. ఆ రథం అంటే అది మామూలు రథం కాదది. వేదాలే ఆ రథం, ధర్మమే దానికి ఆధారం, సత్యమే దానికి బలం. దానికి 1000 తెల్లని గుర్రాలు ఉన్నాయి. వివిధ క్రతువులే ఆ గుర్రాలు. అటువంటి దివ్య రథంలో వచ్చినటువంటి బ్రహ్మదేవుడు క్రింద పడిపోతున్నటువంటి తేజోమయ పిండాన్ని
ఒడిసి పట్టుకొని తన రథంలో పదిలంగా అంటే కదలకోకుండా కూర్చోబెట్టుకున్నాడు. ఆ రథం భూమి చుట్టూ తిరుగుతూ ఉండగా లోపలి పిండానికి సుందరమైన రూపం ఏర్పడింది. అట్లా కదులుతూ ఉన్నది బ్రహ్మరథం. అదే ప్రసన్నమైనటువంటి సోమదేవుడి రూపం. ఆ విధంగా సోమదేవుడు ఉద్భవించాడని దివ్య దృష్టులతో గమనించినటువంటి సప్తఋషులు ఆ బాలచంద్రుణ్ణి చతుర్వేద మంత్రాలతో స్తోత్రాలు చేశారు. ఆ బాలచంద్రుడికి వాళ్ళంతా స్తోత్రం చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు తన రథంలో భూమికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. ఇలా ప్రదక్షిణం చేస్తూ ఉండగా అప్పుడప్పుడే గడ్డపడుతూ ఉన్నటువంటి ఆ చంద్రుల్లో నుంచి క్రిందికి ప్రసరించినటువంటి అమృతమైనటువంటి తేజస్సు భూమిని చేరి భూమిలోకి ప్రవేశించి దానివల్ల దివ్య ఔషధులు ఆవిర్భవించాయి. ఆ సోముడి కృపలించినే, ఆ చంద్రుడి కృపణించినే మనకు ఈరోజు దివ్య ఔషధులు పుట్టాయి. లేకపోతే దివ్య ఔషధులు ఉండేవి కాదు. ఈరోజు కెమికల్స్ ఏర్పడింది కూడా దివ్య ఔషధుల నుంచే. అన్ని రూపాలైనటువంటి ఔషధులు ఏర్పడిందే చంద్రుని కృపణించే. చంద్రుడు లేకపోతే ఈరోజు ఔషధులు లేవు, మనకు మందులు లేవు, మాకులు లేవు. మధ్యాంతరంలో అందరూ చచ్చిపోవాల్సిందే. అటువంటి దివ్య ఔషధులు ఏర్పడ్డాయి అత్రి మహర్షి కృపతో. ఆ ఔషధులే తరువాతి కాలంలో ఆ ఔషధులు భూమి మీద చతుర్విధ జీవజలానికి పోషకులు అయ్యాయి. చతుర్విధ జీవజాలముందో ఆ జలాలన్ని దాంట్లకు అంటే జరాయుజములు అనగా మానవులు, గోవులు వంటి వాళ్ళు వీళ్ళంతా. అంటజములంటే గుడ్డులో నుంచి పుట్టే పక్షులు వంటివి. ఉద్భిజ్యములు అంటే అనగా భూమిని చీల్చుకొని పుట్టేటువంటి వృక్ష జాతులు. స్వేదజములు అంటే చెమట వంటి మల పదార్థములో నుంచి జన్మించే క్రిమ కీటకాదులు. ఆ విధంగా సప్తఋషుల స్తోత్రాలు అందుకుంటున్నటువంటి సోమదేవుడు బ్రహ్మదేవుడి యొక్క అనుమతి పొంది 1000 పద్మాల సంవత్సరాల పాటు అఖండమైనటువంటి తపస్సు చేశాడు. పద్మము అంటే 1000 కోట్ల అని అర్థం. ఆ తప ప్రభావం వల్ల సోమదేవుడు జలదేవతలకు నిధిగా మారాడు. ఆ జలదేవతలు బంగారు వర్ణంలో ఉంటారు. ముల్లోకాలకు ప్రాణాధారణ వాళ్లే వారు సహాయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చంద్రుడి యొక్క తపస్సు సఫలీకృతమైన తర్వాత బ్రహ్మదేవుడు సోమదేవుణ్ణి భూమిలోకి బీజాలకు, ఔషధాలను, బ్రాహ్మణులకు, జలములకు రాజుగా చేసి పట్టాభిషేకం చేశాడు. అప్పటి నుంచి చంద్రుడు దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ముల్లోకాల్లోనూ వెలుగులను నింపసాగాడు. దక్ష ప్రజాపతి తన పుత్రికలలో 27 మందిని ఈ చంద్రుడికి భార్యలుగా దానం చేశాడు. వారే నక్షత్ర దేవతలు. ఈ వివాహం జరిగాక చంద్రుడు అపూర్వమైనటువంటి రాజసూయాగం చేశాడు. దానిలో లక్షల కొద్ది కాసులను దక్షిణగా ఇచ్చాడు. ఆ యజ్ఞంలో హోతగా అత్రి మహర్షి, అధ్వర్యుడుగా భృగు మహర్షి, ఉద్గాతగా హిరణ్యగర్భుడు, బ్రహ్మగా సాక్షాత్ బ్రహ్మదేవుడు కూర్చొని ఆ విధులను నిర్వహించారు. అంతకన్నా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు సనత్కుమారాది మునిశ్రేష్ఠ పరివృత్తుడై సదస్యుడుగా వచ్చి కూర్చున్నాడు. ఇటువంటి మహాయజ్ఞంలో ఆ సోమదేవుడు ముల్లోకాలను యజ్ఞదీక్షగా ఋత్వీకులకు దానం చేసేశాడు.
ఇలాంటి దివ్య జ్ఞానాన్ని నిర్వహిస్తూ ఉండగా ఈ సోమదేవుడికి చిని, కుహు, ద్యుతి, పుష్టి, ప్రభ, వసు, కీర్తి, ధృతి, లక్ష్మి అనే దేవతలు సహాయకులుగా నిలబడ్డారు. ఈ దేవతలంతా ఎవరో కాదు, సోమదేవుడిలో ఉండే కళలే. ఈ విధంగా అపూర్వమైన రాజసూయాగం చేసి దేవతలో ఉత్తముడుగా విరాజించున్న సోమదేవుడికి రాజు అనే పేరు కూడా వచ్చింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఇలాంటి గౌరవం లభించిన దగ్గర నుండి చంద్రుడికి గర్వం తలకెక్కసాగింది. ఆ గర్వం వల్ల తను క్రమక్రమంగా వినయ విహీనుడై అవినీతిలోకి కూడా ప్రవేశించడం మొదలుపెట్టాడు చంద్రుడు. ఈ అవినీతికి పరాకాష్ఠగా అతను దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క భార్యను తారాదేవిని పెద్దలు వద్దని నివారిస్తున్నా వినుకోకుండా బహిరంగంగా అపహరించేశాడు. ఈ ధర్మ వైపరీత్యాన్ని గమనించిన దేవతలు, దేవర్షులందరూ కలిసి బృహస్పతికి చంద్రుడికి మధ్యలో రాజీ కుదుర్దామని రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ చంద్రుడు మాత్రం ఏమీ లొంగలేదు. చివరికి బృహస్పతికి చంద్రుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. దేవతలంతా బృహస్పతి పక్షాన నిలిచారు. సాక్షాత్తుగా రుద్రుడే ఆ పక్షాన నాయకుడుగా నిలబడ్డాడు. రాక్షసులంతా చంద్రుడి పక్షాన చేరారు. శుక్రాచార్యుడు వాళ్లకు సాయంగా నిలబడ్డాడు. యుద్ధం మహాఘోరంగా సాగింది. రెండు పక్షాలలోనూ తీవ్రమైనటువంటి ప్రాణహాని జరిగింది. ఈ దశలో కొందరు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా చూస్తూ కూర్చుంటే ఎలా, ఏదో ఒకటి చేసి ఈ యుద్ధాన్ని ఆపండి అని శరణు పొందారు. అప్పుడు బ్రహ్మదేవుడు రంగంలోకి దిగి తన మనవుడికి నచ్చజెప్పి తానే స్వయంగా తారాదేవిని వెంట పెట్టుకొని వెళ్ళి బృహస్పతికి అప్పగించాడు. బ్రహ్మదేవుడు మధ్యలో వచ్చి, ఈ పని చేయకూడదురా నువ్వు, మెల్లగా తీసుకొచ్చి ఒప్పజెప్పాడు. తీరా చూస్తే అప్పటికి తారా గర్భవతిగా ఉంది. ఆ విషయం గమనించినటువంటి బృహస్పతి, ఈ గర్భవతిని నేను స్వీకరించను అని పేచీపెట్టాడు. నేను ముట్టను చూడను అని. ఆ మాటలు విన్న తార సిగ్గుపడి కొంచెం పక్కకి వెళ్ళి తన యోగ బలం చేత ఒక గడ్డి పొదరలో తన గర్భాన్ని వదిలేసి యువతలకు వచ్చేసింది. ఈమె ఆ విధంగా గర్భాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టిన ఆ గర్భంలో నుంచి ఒక శిశువు జన్మించాడు. అతని కాంతి లోకోత్తరంగా ఉంది. ఆ కాంతి వల్ల చుట్టుపక్కల దేవతలంతా ఎవడో పిల్లవాడు పుట్టాడని గుర్తించేశాడు. చూస్తూ ఉండగానే ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్నవాడు కాదు, పెద్దవాడైపోయాడు. నారాయణ నారాయణ నారాయణ, హరే కృష్ణ. ఇదంతా గమనించిన దేవతలు తారా దగ్గరకు వెళ్ళి, ఈ పిల్లవాడి తండ్రి ఎవరు అని గర్జించారు. నిగ్గదీశారు అందరూ. ఇప్పటికైనా చెప్పు, ఎవరు తండ్రి? ఎన్ని రకాలు అడిగినా తారా మాత్రం నోరు తెరవలేదు, బదులు కూడా చెప్పలేదు. అది గమనించిన తారాపుత్రుడు, చాలా పెద్దవాడైపోయాడు కదా, కోపగించి తల్లినే శపించడానికి సిద్ధపడ్డాడు. అది గమనించినటువంటి బ్రహ్మదేవుడు, నాయనా అంత పని చేయకు అంటూ ఆ కుర్రవాణ్ణి నివారించి తానే స్వయంగా తారా దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నాతో అయినా నిజం చెప్పు అన్నాడు. అప్పుడు తార తల వంచుకొని, ఈ పిల్లవాడు సోముడి కొడుకే అని చెప్పింది. ఆమె అలా ఆనందంగానే చంద్రుడు ఎగిరి గంతేసి అనంగానే చాలా సంతోషమైంది చంద్రుడికి. ఆ పిల్లవాడిని కౌగిలించుకొని ముద్దాడి బుధా బుధా అని పిలిచాడు. అదే ఆ పిల్లవాడి పేరైపోయింది. ఈ బుధుడికి వైరాజుడు అనే మనువు తన పుత్రిక ఇలనిచ్చి వివాహం చేశాడు. ఈ దంపతుల పుత్రుడే సుప్రసిద్ధుడైనటువంటి పురూరవ మహారాజు అని చెప్తారు. పురూరవ మహారాజు
చంద్రుడు చేసిన పాపం ఊరికే పోలేదు కదా. అతడి త్వరలోనే రాజయక్ష్మ రోగం పట్టుకుంది, అదే క్షయరోగం. దీనికి తోడు నానా రకాల వ్యాధులు కూడా పట్టుకొచ్చేసింది, కుష్టు వ్యాధి కూడా పట్టుకుంది. ఆ వ్యాధిలో క్షీణించిపోయినటువంటి చంద్రుడు తన తండ్రి అయినటువంటి అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళి శరణు వేడాడు. అత్రి మహర్షి తన తపోబలం వల్ల చంద్రుణ్ణి రోగ విముక్తుణ్ణి చేశారు. దాంతో చంద్రుడు పూర్వంలాగానే మంచి తేజస్సుతో ప్రకాశించాడు. ధన్యమారోగ్య మాయుష్యం పుణ్యం సంకల్ప సాధనం సోమస్య జన్మ శ్రుత్వైవ పాపేభ్యో విప్రముచ్యతే. ఈ చంద్రుడి చరిత్ర విన్నవారికి ఆరోగ్యము, ఆయుష్యము, పుణ్యము లభిస్తాయి. కోరిన సంకల్పాలు సిద్ధిస్తాయి, పాపాలు నశిస్తాయి. ఇక మనం పురూరవ చరిత్ర కథ వెళదాం. జనమేజయ మహారాజా, బుధుడికి ఇలాదేవి యందు పురూరుడు అనేటువంటి పుత్రుడు కలిగాడని చెప్పాము కదా. ఈ పురూరువుడు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన వ్యక్తి. రాజుల్లో గొప్ప రాజు, యజ్ఞుల్లో గొప్ప యజ్ఞు, బ్రహ్మవాది అనగా వేదార్థం బాగా తెలిసినవాడు, యుద్ధాలలో అజేయుడు, నిరంతరము సత్యవ్రతుడు, చాలా అందగాడు కూడా. అయినా ఇంద్రియ వ్యామోహం ఎక్కువగా లేనివాడు. మామూలు అందగాళ్లకు వ్యామోహం ఉంటుందంటారు, ఇతనికి లేదు. ఇన్ని ఉత్తమ గుణాలు ఒకే చోట చేరి ఉన్నాయి కనుకనే దేవ వైశ్యుల్లో ఉత్తమరాలైనటువంటి ఊర్వశి ఇతని వెంటబడి మరీ వరించింది. ఇలా మానవలోకపు రాజైనటువంటి పురూరువుణ్ణి దేవవనిత అయినటువంటి ఊర్వశి వరించటము వెనకాల ఒక చిన్న దేవరహస్యం కూడా ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు ఊర్వశి ఒక బ్రహ్మర్షిని పరీక్షించడానికి వెళ్ళింది. ఆ మహర్షి కోపగించి నువ్వు మానవరాలైపో అని శాపించాడు. మహర్షి దగ్గర వెళితే ఇదే కదా అయ్యేది. ఆ విధంగా శాపం పొందినటువంటి ఊర్వశి బ్రహ్మర్షి కాళ్ళ మీద పడి శాప పరిహారం చెప్పమని ప్రార్థించిందట. ఆయన సరే అని కొన్ని షరతులు చెప్పాడు. ఊర్వశి ఆ షరతులన్నీ మనసులో ఉంచుకొని మానవ లోకంలో తనకు తగిన వరుడు ఎవరా అని వెతికి పురూరవ మహారాజును చూసి మోజుపడి ఆయన వెంటపడి అతను తన వలలో పడేలాగా చేసుకుంది. తీరా పురూరవుడు వల్లో పడ్డాక ఆమె తన షరతులను బయటపెట్టింది. అవేమిటంటే, నేను రోజుకు ఒకసారి మాత్రమే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకుంటాను, 2 పెంపుడు మేకపోతులను నాతో పాటు తెచ్చుకుంటాను, అవి ఎప్పుడూ నా మంచం పక్కనే ఉండాలి, ఇది మరీ చాలా ముఖ్యం ఇది అని చెప్పింది. పురూరవుడు ఈ షరతులకు ఒప్పేసుకున్నాడు. బాగుంది, ఎందుకంటే ఆవిడ మీద మోహం ఎక్కువైపోయింది కదా. కానీ కాపురం 59 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిపోయింది. పురూరవుడు ఆ ఊర్వశి మోజులో పడి రకరకాల సుందర ప్రదేశాల్లో స్వేచ్ఛా విహారాలు చేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.